కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాక అక్కడి నుంచి నేరుగా వికారాబాద్కు బయలుదేరతారు. శిక్షణా తరగతుల్లో డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ వికారాబాద్లో పర్యటిస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ రానున్నారు రాహుల్ గాంధీ. ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్లో బయలుదేరి నేరుగా వికారాబాద్ చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని డీసీసీలకు అనంతగిరి హిల్స్లోని హరిత హోటల్లో నిర్వహిస్తున్న సమావేశాలు నేటితో ముగుస్తాయి. ఈ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. 10:30 గంటలకు డీసీసీలు, పార్టీ కీలక నేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని డీసీసీలకు క్లాస్ తీసుకుంటారు. కాంగ్రెస్ను మరింతగా బలోపేతం చేయడం, ప్రజలకు చేరువ చేయడంపై దిశానిర్దేశం చేస్తారు రాహుల్ గాంధీ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. ఈ పర్యటనలో శిక్షణా తరగతులకే పరిమితం కాకుండా ఇతర అంశాలపైన దృష్టి సారించనున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు మావోయిస్టు మాజీ అగ్రనేతలను కూడా కలవనున్నారు రాహుల్ గాంధీ. ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉంది.